श्रीमन्नारायण जय जय श्रीमन्नारायण जय श्रीमन्नारायण श्री राम जय जय राम 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 राम बियम अटे मंगलम भगवानम मंगलाय तनो हरे श्री निर्विघ्न श्री मंगलाय तनो हरे सुप्रियाय लंबोदराय शिवाय जगत्काय नागानाय शिवाय गौरीशाय मनोकामना संसिद्धिरस्तु मनोकामना जय श्रीमान गजानन महाराज के
భాగ్యక్క కాల్ చేసి గణపతి గుడికి రావాలి, మన వాళ్ళందరూ ఉన్నారు, చాతగాని వాళ్ళు చాలా మంది ఉన్నారు, ఇక్కడ దాకా వస్తున్నారు కదా హనుమాన్ టెంపుల్కి, ఇక్కడికి కూడా రండి అంటే ఫస్ట్ నాకు ఆ పిన్ని గుర్తుకొచ్చింది, ఆ అత్తమ్మ లక్ష్మి పిన్ని. పోకపోతే మన స్వామి వారి శిష్యుల దగ్గరికి మేము కంపల్సరీ వెళ్ళాలి అనుకొని ఖచ్చితంగా వస్తామని చెప్పిన. అదేవిధంగా ఈయన మన కాలనీలో ఇంకా చాలా మంది భక్తులు ఉన్నట్టున్నారు. రేపైతే అంటే చాలా మస్తు మంది వస్తారు. అంటే ఈ రోజు సంపూర్ణం మన గణపతి గుడిలోనే సంపూర్ణం. గురువు దగ్గర నుంచి మొదలు పెట్టినాం, గణపతి దగ్గర కాగానే సంపూర్ణం చేసుకున్నాం. ఇవాళ ద్వాదశి. మరి మనం ఎందుకు చేస్తున్నాం ఈ కార్యక్రమం అంటే స్వామివారి తిరునక్షత్రం 70 సంవత్సరాలు సప్తకి పండగ అని అంటారు. ఆ 70 సంవత్సరాల పండుగగా స్వామివారి హృదయము శ్రీరామ హృదయం. మన స్వామివారి రాముడి భక్తుడు కాబట్టి ఇంకా ఎందుకు అని అంటే స్వామివారి పెరమాన్లు మన సీతానగరంలో ఉన్నప్పుడు దొంగలు తీసుకెళ్ళడం జరిగింది. మళ్ళీ ఆ పెరమాన్లు వచ్చేదాకా నేను ఏ మంచినీళ్ళు కూడా ముట్టుకోనని చెప్పి 3 రోజులు ఉపవాసం. వారే కాకుండా వారి పరివారము మొత్తం పిల్లలు అందరూ మంచినీళ్ళు కూడా ముట్టుకోకుండా ఉన్నారు. ఈ మాట మన స్వామివారు ఎన్నోసార్లు ప్రతి సంవత్సరం చెప్తూనే ఉంటారు. మరి ఆ రాముడు వచ్చేదాకా నేను మంచినీళ్ళు కూడా ముట్టుకోను అని అంటే మరి స్వామి రాముడు రాకుంటే మీరు ఎట్లా చేస్తారు, ప్లీజ్ తాగండి అని బతికలాడితే రాముడు రాకుంటే నేను రాముడి దగ్గరకు పోతా కానీ మంచినీళ్ళు ముట్టుకోను అని అన్నారు మా స్వామివారు. అంటే భక్తి ఎట్లున్నది అంటే ఖచ్చితంగా ఉంది. నేను భగవంతుడికి చెందిన వారిని, ఆ భగవంతుడు ఉంటేనే నేను ఉంటాను, నాకు భగవంతుడు లేకుంటే నాకు అద్దు ఈ జీవితము అని మన స్వామివారి పట్టుదల. మరి ఇప్పుడు స్వామివారు ఆ పెరమాలు దొరికిండు, మళ్ళీ దొరికిండ్రు అంటే స్వామికి ఏమనిపించింది, ఆ రాముడే నా దగ్గరకు వచ్చిండు, ఆ రాముడు నాతోనే ఉంటున్నాడు, ఆ రాముడే ఇప్పుడు రామ హృదయం లాగా ఆ రాముడిని కలశాలలో ప్రతిష్టాపన చేసి పంపించిండు స్వామివారు. అందుకని నాకు మీరు లభించినట్టు నా భక్తులందరికీ లోకమందరికీ మీరు కూడా లభించండి. అందరి లోపల స్వార్థం తొలగాలి, నటన అనేది ఎక్కువైపోతుంది, ఆ నటన అనేది పూర్తిగా తొలగాలి, స్వార్థం తొలగాలి, న్యాయంగా ధర్మంగా ఒకరికొకరు సహాయం చేసుకోవాలి. ఇక్కడ పడ్డారంటే అట్లా పడ్డైనా లేపుతలేదు, సపరేట్గా వెళ్ళిపోతున్నారు, ఘోరంగా తయారయ్యారు. అట్లంటే ఈ పక్కింట్లో పోయిందంటే ఏమో అయిందా, నాకు సంబంధం లేదని టీవీ పెట్టుకొని చూస్తున్నారు, మనకు పట్టించుకుంటలేదు, అంతా మొద్దు మారిపోయినట్టు ఎందుకు ఉంటుండ్రు. ఆ రాముడిని మీ హృదయంలో నింపుకోండి అని చెప్పి మనకు రామ కలశాలు పంపించింది స్వామివారు. మరి మనం అట్లా వేసే బియ్యం ఏంటి, ధాన్యం. ధాన్యం అంటే ఏంటి, మనము. అది రాముడి హృదయం అయితే ధాన్యం అనేది మనము. మనం అట్లా ధాన్యం పోసినప్పుడు రాముడి లోపల మనం ఐక్యమైపోతున్నాం, రాముడి హృదయంలో మనం ఐక్యమవుతున్నాం. అప్పుడు రాముడు మన దగ్గర ఉన్నాడు. అప్పుడు రాముడు ఎట్లా న్యాయంగా ధర్మంగా మంచి కార్యాలు ఎట్లా చేసుకుంటూ వచ్చి మంచి బాలుడు అని పేరు ఎట్లా తెచ్చుకున్నాడో మనం కూడా అట్లనే న్యాయంగా ధర్మంగా మంచి పనులు చేసుకుంటా మంచి వెళ్ళాలి. ప్రతి ఇంట్లో అందరూ ప్రేమగా, చుట్టాలు బంధువులు, ఒక్క చుట్టాలతో సంబంధం లేదు, భగవంతుడితో ఉన్న సంబంధం కానీ చుట్టాలతో లేదు. ఈ మధ్య ఒక ఇంట్లో అన్నదమ్ములకే లేదు. మరి అట్లెందుకు ఉండాలి, అందరం ఇంట్లో మంచిగా ఉంటే ఊరు మంచిగా ఉంటుంది, ఊరు మంచిగా ఉంటే గల్లి మంచిగా ఉంటుంది, గల్లి మంచిగా ఉంటే అందరూ బాగుంటారని స్వామివారు అలా కార్యక్రమం మన దగ్గర చేపిస్తున్నారు. మీరంతా ధన్యులు. జయ శ్రీమన్నారాయణ. మీ దగ్గర రాముడు వచ్చిండు, రాముడి లోపల రాముడిని మీ లోపలికి ఆహ్వానించుకుంటున్నారు. శ్రీరామ శ్రీరామ అనుకుంటూ బియ్యం వేయండి. జై శ్రీమన్నారాయణ. శ్రీరామ శ్రీరామ శ్రీరామ. ఇట్లా వేసుకుంటా ఇట్లా వెళ్ళిపోండి, ఇట్లా వేసుకుంటా ఇట్లా వెళ్ళిపోండి. జై శ్రీమన్నారాయణ. ఇట్లా పోతే సీదా అట్లా ఇంతే మందికి ఇంత హడావిడి చేసుకుంటారు.
रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं राम नाम वरानने श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं राम नाम वरानने श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं राम नाम वरानने श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं राम नाम वरानने श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं राम नाम वरानने श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं राम नाम वरानने श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं राम नाम वरानने श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं राम नाम वरानने श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं राम नाम वरानने श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं राम नाम वरानने श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं राम नाम वरानने श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं राम नाम वरानने श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं राम नाम वरानने श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं राम नाम वरानने श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं राम नाम वरानने श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं राम नाम वरानने श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं राम नाम वरानने श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं राम नाम वरानने श्रीराम राम रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं राम नाम वरानने श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं राम नाम वरानने श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं राम नाम वरानने श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं राम नाम वरानने श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं राम नाम वरानने श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं राम नाम वरानने श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं राम नाम वरानने श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं राम नाम वरानने श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं राम नाम वरानने श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं राम नाम वरानने श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं राम नाम वरानने श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं राम नाम वरानने श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं राम नाम वरानने श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं राम नाम वरानने श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं राम नाम वरानने श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं राम नाम वरानने श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं राम नाम वरानने श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं राम
దంపతులు నిలబెట్టారు. అప్పుడు షేక్ గణపతి అని బాగా ప్రచారం అయింది, బాగా మంచిగా నడుస్తుంది. ఇప్పటికైనా కానీ సంకష్ట ఖర్చులు పోవడం మందిసలు బాగా ఉన్నది, డెవలప్ అయితేనే ఉంది. జై శ్రీమన్నారాయణ. ఉన్నది చాలా బాగున్నది. సంకల్పం రోజు బాగా భక్తులు బాగా మదిలో నిలుపుకుంటున్నారు. మాకు ఈ కాలువాసులకు బాగా బాగా అంటే బాగా నిన్నది. మాకు గణేష్ బాగా మాకైతే బాగా ఇబ్బంది ఇస్తుంది. బాగా బాగా ఘనంగా ఇస్తున్నారు. సంకష్ట రోజు మంగళవారం అందరూ బాగా భక్తులు వస్తున్నారు. గణేష్ మహారాజ్కి జై. శ్రీరామ రామ రామేతి రమే రమే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. జై శ్రీరామ్.